హాయ్ అండి. ఇది పాలకాయ చేస్తున్న. బియ్యం పిండి, కొబ్బరి అండి. ఒక కొబ్బరికాయ, 1 కిలో బియ్యం పిండి ఉంటుంది. ఒకటి కొబ్బరికాయ వేసాను. నువ్వులు ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి. కొంచెము ఉప్పు అండి, సాల్ట్ కొంచెమే, ఎందుకంటే బెల్లం వేస్తాను, కొంచెం వేయాలి, ఎక్కువ వేయకూడదు. వేడి చేసి నెయ్యి అండి, ఇది కొంచెం వేయాలి. మొత్తం కలిసేలా కలపాలి. ఇప్పుడు ఇది బెల్లము, బెల్లంలో వాటర్ వేసి వేడి చేశానండి. ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. బెల్లం వాటరు ఇగో, ఇసుక ఏమైనా ఉంటుందని ఇట్లా ఫిల్టర్ పెట్టేసి కొంచెం కొంచెం వేయాలండి. అంటే వేసుకోవాలి, ఒకసారి వేస్తే ఎక్కువ అయిపోద్ది. ఇంకా వేయాలి. ఇదిగండి, ఇట్లా పాలకాయ వచ్చేలాగా ఇట్లా ముద్ద కలుపుకోవాలి. పాలకాయలు ఇట్లా చేయాలి. ఇగో ఈ టైప్లో వచ్చేలాగా. ఎక్కువ పురుగు చేయకూడదండి. ఇక ఇట్లా ఉండాలి, ముద్ద గట్టిగా ఉండాలి. మెత్తగా ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ అది రాదు. ఇదండి బెల్లం వాటరు, ఇది మిగిలింది. మళ్ళీ చూసుకుంటే మనం చేయి కడుక్కుంటే ఇట్లా చేస్తే అక్కడికి అది అయిపోద్దండి. ఇదిగండి, కొంచెం కొంచెం ముద్ద ఇట్లా చేతిలోకి తీసుకొని ఇలాగా చేతిలో ఇట్లా వండ చుట్టి ఇలా చేసేయడమేనండి. పాలకాయలు సింపుల్ అని చూడండి. ఇట్లా మొత్తం అలానే చేయాలండి. ఇగో చూడండి, ఇదిగోండి సింపుల్గా చేసుకోవచ్చు. ముద్ద అయితే పురుగు కలపకూడదండి, ఈ టైప్లో కలపాలి. చూడండి, ఇట్లా చేయడానికి బాగా వస్తుంది. ఇవన్నీ మొత్తం అలా చేయాలి. చేసిన తర్వాత ఆరాలండి. ఒక 2 గంటలు ఆరితే అప్పుడు ఆయిల్లో వేపాలి. ముందే ఆరకన్నా వేపకూడదు, మెత్తబడిపోతాయి. ఇదండి ప్యాన్ గాలికి ఇలా ఆరేవి. ఇప్పుడు వేపుకోవాలండి ఇవి. చూడండి, ఎందుకంటే ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూడండి, ఇంక వేడెక్కలేదు. ఇదిగండి కొంచెం వేడెక్కింది, ఇప్పుడు వేసాలి. ఇదండి మొత్తం వేస్తాను, వేగుతాను. ఇలా కలుపుతుండాలండి. చూడండి, అలా అయితే మొత్తం వేగుతాయి. లేదంటే అలా వదిలిస్తే ఒక సైడే వేగుతాయి. ఇదిగండి ఇట్లా ఎర్రగా వేగిపోవాలండి. చూడండి, ఇట్లా వేగినాక తీసేయాలండి. చూడండి, వేగిపోయినవి. ఇదండి మొత్తము అలాగే వేపాలండి. ఇవి చల్లగా అయినాక గుల్లగా వస్తాయండి. ఇప్పుడు వేడి వేడి ఉన్నవి. వేడి నెయ్యి వేసి కలిపాము కదండి, అందుకే ఇట్లా గుల్లగా వస్తాయి, మెత్తగా వస్తాయండి. ఇదిగోండి, ఇంతేనండి సింపుల్గా పాలకాయలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా సైడ్ అయితే ఎక్కువ ఇలా చేస్తారు. సంక్రాంతి అంటే ఈ మెయిన్ ఇవే చేస్తారండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ అండి. మొత్తం ఇలానే వేపాలండి.